తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం జూలై 30 వరకు అవకాశం. సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డులో గల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టళ్ల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఝాన్సీరాణి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఝాన్సీరాణి మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు వసతి భోజన సౌకర్యాలతో పాటు అనుకూలమైన విద్యా వాతావరణం కల్పించడమే హాస్టల్ లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికార వెబ్సైట్ ద్వారా జూన్ 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు అవసరమైన వసతి సౌకర్యాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో లభిస్తున్నందున అర్హులైన విద్యార్థులు గడువు ముగిసేలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అర్హత కలిగిన వార్డెన్ 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఝాన్సీరాణి అండి. నేను మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఈ కాలేజ్ బైపాస్లో ఉంటుంది. ఇది ప్రత్యేకంగా మైనారిటీస్, పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే పేద పిల్లలకు న్యాయం చేయడం కోసం, మంచి నాణ్యమైన విద్యను అందించడం కోసం స్థాపించబడిన కళాశాల. మా కళాశాలలో ఇప్పుడు అడ్మిషన్లు ప్రారంభమైనవి అండ్ ముగింపు దశలో ఉన్నాయి. ఎవరైనా పేద పిల్లలు, ఫీజెస్ కట్టలేని వాళ్ళు, మంచి ఎడ్యుకేషన్ కోసము చూసే తల్లిదండ్రులు మా కళాశాలలో చేర్పించడానికి మీరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. మా కళాశాల ప్రత్యేకతలు ఏంటంటే, ఫస్ట్ మేము హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నాము. హాస్టల్లో మనకు కామన్ మెనూ ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వము. ఆ కామన్ మెనూని ఫాలో అవుతూ ఉదయము బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు అండ్ మార్నింగ్ 11 o'clock కూడా స్నాక్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మంచి 24 గంటలు అందుబాటులో ఉండే వార్డెన్ తోటి పర్యవేక్షణలో ఉంటుంది. కుకింగ్ స్టాఫ్ వేరే ఉంటారు. అండ్ అకాడమిక్స్కి వస్తే అకాడమిక్స్లో మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మనకు అవైలబుల్గా ఉన్నారు ఇక్కడ. అండ్ ప్రభుత్వ లెక్చరర్స్తో పాటు మనకి ఎవరైనా పిల్లలు సిక్కుంటే వాళ్ళని చూసుకోవడం కోసం నర్సింగ్ ఆఫీసర్ను కూడా నియమించబడి ఉంది. అండ్ మన ఇక్కడ సంగారెడ్డిలో ఉన్న అన్ని కళాశాలలతో పోలిస్తే మన కళాశాలలో ప్రతి సంవత్సరము 100% రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎంపీసీ, బైపీసీ గ్రూప్లలో అడ్మిషన్ల కోసము మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇంకా పిల్లలకి విద్యతో పాటు ఆటపాటలు కూడా అవసరమని చెప్పి ఒక పీడీ సార్ కూడా ఉంటారు. వాళ్ళని రోజు మార్నింగ్, ఈవినింగ్ ఫిజికల్ ఫిట్నెస్తో పాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో మేము వాళ్ళకి పర్యవేక్షణ చేస్తూ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మిగతా ఈ మొత్తం సిస్టమ్ని పర్యవేక్షించడానికి హైయర్ అఫీషియల్స్, అకాడమిక్ కోఆర్డినేటర్ గారు, ఆర్ఎల్సీ గారు ఉంటారు, విజిలెన్స్ ఆఫీసర్స్ గారు ఉంటారు. మా మొత్తం టీంకి సెక్రటరీ షఫీల్లా సార్ గారు అండ్ ప్రెసిడెంట్ సార్ గారు ఎప్పటికప్పుడు మా దగ్గర జరిగే ప్రతి ఒక్క దానిని పర్యవేక్షిస్తూ పేద విద్యార్థులకు మంచి విద్యను అందించడం కోసం కృషి చేస్తున్నాము. సో మా దగ్గర చదివిన విద్యార్థులు నీట్ ర్యాంకులు, ఎంబీబీఎస్ సీట్లు సంపాదించిన వాళ్ళు, పోలీసులు సెలెక్ట్ అయిన వాళ్ళు అండ్ ఐఐటి ర్యాంక్స్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వెబ్సైట్ అయితే చాలా వందలాది మంది క్వాలిఫై అయి ఉన్నారు. మంచి మంచి విద్యా సంస్థలో వాళ్ళు ఇప్పుడు బీటెక్ అలా చదువుతూ ఉన్నారు. అండ్ పిల్లలకి ఇప్పుడు మాతో ఎంపీసీ, బైపీసీ, ఐపీఈతో పాటు మేము ఇంటిగ్రేటెడ్ కోచింగ్ కూడా స్టార్ట్ చేసాము. ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అంటే ఎలాంగ్ విత్ ఐపీఈ మేము కాంపిటేటివ్ ఫర్దర్ వాళ్ళ ఫ్యూచర్ కోసం కాంపిటేటివ్ని కూడా మేము ఇప్పుడే ఇస్తూ ఉన్నామన్నమాట కోచింగ్. సో ఈ సదవకాశాన్ని పేద మైనారిటీ విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కళాశాలలో అడ్మిషన్లు పొందడం కోసము మైనారిటీ విద్యార్థులు 2 లక్షల కంటే తక్కువ సంవత్సరాల ఆదాయం కలిగిన తల్లిదండ్రుల పిల్లలు 10వ తరగతి పాస్ అయితే చాలు. మేము వాళ్ళని 10వ తరగతి టీసీ, బోనఫైడ్ ఆధారంగా ప్రవేశాలను తీసుకుంటాము. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9154365054. ఇది ఈ కళాశాల ప్రిన్సిపల్ అయిన నాది. సో మీరు ఏ టైంలో ఫోన్ చేసినా నేను మీకు అవైలబుల్గా ఉంటాను. 24 గంటలు తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటాము. మేము పిల్లలకి పర్యవేక్షణలో ఉంటాము. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 24 గంటలు ఇక్కడ సెక్యూరిటీతో పాటు ఒక లెక్చరర్ కూడా పిల్లలను 24 గంటలు పర్యవేక్షిస్తుంది. నైట్ హాస్టల్లో వార్డెన్ సార్తో పాటు
ఒక లెక్చరర్, ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా పిల్లల కోసము అందుబాటులో ఉంటారు.